ఎంట్రీ పాయింట్ ఇదే అనుకుంటా. వాటర్స్ మధ్యలో లైట్గా సూర్యకిరణాలు పడుతున్నాయి. చాలా బాగుంది. ఇది వీర భయంకరంగా పడ్డది. ఇక్కడ చెట్టు ఒరిగింది ఒకటి. చాలా బాగుంది. ఇంకా ఇంకా దగ్గరికి వెళ్ళి చూడాలంటే ఇంకా టైం పడుతుంది అనుకుంటా. ఒక 10 కిలోమీటర్ ట్రెక్ చేసుకొని వచ్చి వావ్. హలో ఎవ్రీవన్, నేను ఈరోజు కొత్త వ్లాగ్ తోటి మీ ముందరికి వచ్చిన. నేను సౌత్ గోవాలో ఉన్న దూద్ సాగర్ వాటర్ ఫాల్ చూద్దామని వచ్చిన. దూద్ సాగర్ వాటర్ ఫాల్కి వెళ్ళాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి, చివరి వరకు చూడండి, మీకు అర్థమవుతున్నది. మీరు చూస్తున్న ఈ ఆఫీసు ఇది అనేది కొలెం విలేజ్లో ఉన్న ఆఫీస్ అండి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్. ఇది మనకు దూద్ సాగర్ సంబంధించిన ట్రెక్కింగ్ కానీ జీప్ సఫారీ కానీ ఇక్కడ నుంచే మనం బుక్ చేసుకోవాల్సి వస్తుంది. ప్రస్తుతానికైతే జీప్ సఫారీ అయితే లేదు, ఎందుకంటే వర్షాకాలం కాబట్టి రోడ్లు అంత బాగుండవు కాబట్టి, మట్టి రోడ్లు కాబట్టి ఇప్పుడు బంద్ చేసారు. అక్టోబర్ నుంచి అయితే మనకు జీప్ సఫారీ స్టార్ట్ అవుతుంది. ఓన్లీ అయితే ట్రెక్కింగ్, ఆ ట్రెక్కింగ్ ఇట్లా ఆ రోజు వెదర్ని బట్టి వర్షాన్ని బట్టి మనల్ని అలో చేస్తారు. ఈ ప్రైస్, ట్రెక్కింగ్ ప్రైస్ అనేది 620 రూపాయలు. అందులోనే గైడ్ ఛార్జెస్ ఇంక్లూడింగ్ అదర్ ఛార్జెస్ గిట్లా, ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఛార్జెస్ గిట్లా అందులోనే ఉంటాయి. 10 మందికి కలిపి ఒక గైడ్ ఇస్తారండి. అతని త్రూనే మనం వెళ్ళాల్సి వస్తుంది. అతని త్రూనే మనము ఎంట్రీ కావాల్సి వస్తుంది ఫారెస్ట్లకు. అతను లేనిది మనల్ని అలో చేయరు. కాబట్టి పూర్తిగా అతని మీదే డిపెండ్ అయ్యి మనము ఈ ట్రెక్కింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే 12 కిలోమీటర్లు వెళ్ళాలి, 12 కిలోమీటర్లు సేఫ్గా రావాలంటే ఖచ్చితంగా అతనైతే మనతో ఉండాల్సిందే. ఎందుకంటే అంత సేఫ్గా వెళ్ళాలి కాబట్టి ఈ ఫారెస్ట్లో. ఎందుకంటే చాలా డీప్ ఫారెస్ట్ ఉంది కాబట్టి యానిమల్స్ ఇట్లా ఉంటాయి కాబట్టి మనమైతే వెళ్ళాల్సి ఉంటుంది. ఇదైతే ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, ట్రెక్కింగ్ అనేది చాలా చాలా గైడ్ తోటే ఇంపార్టెంట్. చెక్ పోస్ట్ వరకు అయితే మనకు ఎలాంటి కెమెరా అలో లేదండి. నేను అందుకనే యాక్షన్ కెమెరా దాని డ్రోన్ బ్యాగ్లో పెట్టమన్నట్టే పెట్టేసిన. నేను ఓన్లీ ఇక్కడ వచ్చిన తర్వాత తీస్తున్నా. చూడండి ఫారెస్ట్ ఎట్టున్నది. ఇంతకుముందు క్లిప్పులు ఫోన్లో రికార్డ్ చేసినవి. ఇక్కడ రివర్ ఉంది, సైడ్ రివర్, డీప్ ఫారెస్ట్. అసలు అందరూ ఎలా వెళ్తున్నారు చూడు. ఇప్పటికీ ఒక 2 కిలోమీటర్స్ వచ్చినాము. దగ్గర 10 నుంచి 12 కిలోమీటర్ల దూరం ఉంటుందంట మనకు దూద్ సాగర్ వాటర్ ఫాల్. అక్కడ వెళ్ళే వరకు రివర్ క్రాస్ అవుతాం. క్యా భాయ్, రివర్స్ కార్. రివర్స్ మధ్యలో లైట్గా సూర్యకిరణాలు పడుతున్నాయి. చాలా బాగా అనిపిస్తుంది. మన ముందు గైడ్ వెళ్తున్నాడు, వెనకాల మిగతా వాళ్ళు వస్తుంటారు. ఒక 2.5 కిలోమీటర్స్ నడుచుకుంటూ వచ్చి అంతే. ఫారెస్ట్లో వాటర్ సౌండ్ అయితే వస్తుంది. అక్కడక్కడ వాటర్ ఫాల్స్ వారుతున్నాయి. డీప్ ఫారెస్ట్ గైడ్ లేకుండా అయితే మనం అయితే రాలేము. గైడ్ అవసరం అయితే మనకు ఖచ్చితంగా ఉంటుంది. మనం మనంతా మనం అనుకొని వస్తే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఈ లొకేషన్ అయితే మామూలుగా లేదు. ఎంత బాగుంది లొకేషన్. సైలెంట్ అసలు. చూస్తుంటే మనం అయితే పైకి ఎక్కుతున్నాము. స్లైట్గా పైకి ఎక్కి మళ్ళీ కిందికి దిగుతున్నాం. అటు ఇటు పైకి వచ్చేసినాము. అందరం అలసిపోయినాము. చాలా 3 కిలోమీటర్స్ వచ్చినామా బ్రదర్? 3 వచ్చినామా? 3 కిలోమీటర్స్ ఆగా. 1 కిలోమీటర్ 1 కిలోమీటర్ ఇలా రాలేదంట. ఇంకో చూద్దాం ఇంకెంత చేయాలో. ఈడికే మస్తు అవుతుంది. మళ్ళీ కొంచెం కిందికి దిగుతున్నాము. కొంచెం లో ఫారెస్ట్ కిందికి దిగుతున్నాము. బాట అయితే ఘోరంగా ఉంది. నార్మల్ చెప్పులు వేసుకున్నారంటే కిందనే పడతారు. ఒక 30-40 మెంబర్స్ అందరం వస్తున్నాము, ఒకరు ఇంకొకరము. 10 మెంబర్స్కి ఒక గైడు, అతనే చూసుకోవాలి. ఖచ్చితంగా గైడ్ ఉంటేనే ప్లేస్కి అయితే అలో. నేను నార్మల్గా గైడ్ అవసరమా అనుకున్నా ఫస్ట్, కానీ ఖచ్చితంగా అయితే గైడ్ కావాలి. ఫైనలీ అయితే చోటుకి అయితే రీచ్ అయ్యాం. ఇది జీప్ ఎంట్రీ అనుకుంటా.
క్లోజ్ ఉంది. అందరం వచ్చి ఇక్కడ ఆగినాం. గైడ్ కొరకు వెయిట్ చేస్తున్నాం. అతను వెనకాల వస్తుండేమో. వీళ్ళ గైడ్ ఏడున్నాడు? విన్నా ఉన్నాడా? దాదాపు ఒక 2 కిలోమీటర్స్ వచ్చినాం అనుకుంటా. 2 అన్న వచ్చింటామా? ఎక్కువ వచ్చినామా? ఓకే. అందరు టైర్డ్ అయినరు. వాటర్ ఫ్లో వెళ్తుంది. చాలా అంటే చాలా బాగుంది. దూద్ సాగర్ వాటర్ ఫాల్ వాటర్. వావ్, సూపర్ ప్లేస్. అసలు క్రిస్టల్ క్లియర్ వాటర్. మనకు నీళ్ళు చూడండి ఎంత క్లియర్గా అనిపిస్తున్నాయి. వావ్, చాలా అంటే చాలా బాగున్నాయి అసలు వాటర్. ఇంత దూరం ఒక 4 కిలోమీటర్స్ నడుచుకుంటూ వచ్చిన తర్వాత ఈ వ్యూ కనిపించింది. సూపర్ అంటే సూపర్ ఉంది. ఇందులో చేపలు ఉన్నాయి. వావ్, బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ కనబడుతున్నాయి చేపలు. వాటర్ క్రిస్టల్ క్లియర్. हम चलो जाएंगे आगे गए बंदे वो मिलते नहीं ऐसा तो हाथ लगा लोपला छोटे मत ఒక బోర్డు పెట్టిర్రు. ఇక ప్రమాదకర జంతువులు క్రాస్ అయ్యే జోన్ అట ఇది. చూసుకొని నడవాలని ఒక జాగ్రత్త బోర్డు పెట్టిర్రు. చిన్నగా రివర్ దాటుకొని ఇక్కడ ముందుకు వచ్చేసినాం. దాదాపు ఫారెస్ట్ వచ్చేసినాం. పక్కల ఒక ట్రైన్ వస్తుంది. ట్రాక్ పక్కలనే ఉంది. మీకు కనిపిస్తుంది అనుకుంటా ట్రైన్. ఓన్లీ ఒక లోకో పైలట్ మాత్రమే, ఎలాంటి ట్రైన్ కాదు, ఏమీ లేదు. జస్ట్ ట్రయల్కి తిరుగుతుంది అనుకుంటా. కొంచెం పైకి వచ్చేసినాం. ఫారెస్ట్ నుంచి బయటకు వచ్చేసినాం. కొంచెం పీస్ఫుల్గా ఉంది. 360 డిగ్రీస్ చూడండి. అసలు లైట్గా వర్షం పడుతుంది. సైడ్కు వాటర్ సౌండ్ వస్తూనే ఉంది. ఇక్కడ చిన్న చెక్ పోస్ట్ లాక్కుంది కానీ ఎవరు లేరు. లాక్కుంది. ఇలానే ఇంకా ఒక 3.3 కిలోమీటర్స్ వెళ్తే మనం దూద్సాగర్ అయితే చూడొచ్చు. సౌండ్ వస్తుంది. ఫుల్ వర్షం. వావ్, ఫాగి వస్తుందా ఎండ? మన ఏమైనా 2 షాప్ తీసుకోవచ్చు. వర్షం వీర భయంకరంగా పడ్డది. ఇక్కడ చెట్టు ఒరిగింది ఒకటి. అమ్మో, మామూలుగా లేదు. వర్షం సంపుతుంది. వావ్, ఫుల్ అడ్వెంచర్. వర్షాకాలంలో ఖచ్చితంగా రావాల్సిన ప్లేస్. కింద పడ్డం, మీన పడ్డం. వ్యూ పాయింట్కి వచ్చేసినాం. అక్కడ పైకి కనిపిస్తుంది కదా, మొత్తం ఫాగ్ ఉంది. ఫాగ్ వల్ల కనిపిస్తలేదు. అక్కడ దూరంగా కనిపిస్తుంది ఆ వాటరు. ఇక్కడ నుంచి కొంచెం కనిపిస్తుంది వ్యూ పాయింట్. ఎంట్రీ పాయింట్ ఇదే అనుకుంటా వాటర్ ఫాల్కు. అవును, ఇక్కడ చిన్న క్యాంపింగ్ ఉంది. ట్రైన్ వెళ్తుంది. వావ్, ఇంకా కొంచెం దూరం నడవాల్సి వస్తుంది. తర్వాత మొత్తం క్లియర్ వ్యూ కనిపిస్తుంది. ఇక్కడ చిన్నగా క్యాంప్ లాగా ఉంది. ఇది క్యాంటీన్ అనుకుంటా. సూపర్ అంటే సూపర్ వ్యూ. ఎవరి నుంచి చూద్దాం. వావ్, ఇలా కొమ్మల చాటు నుంచి వాటర్ ఫాల్ చూస్తుంటే ఎంత బాగుంది. సో నైస్, బ్యూటిఫుల్ వాటర్ ఫాల్. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్. ఇది వాచ్ టవర్ అండి. ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా ఎంత బాగుంది వ్యూ. వాటర్ చూడు ఎట్లా వెళ్తుంది కింది నుంచి. సూపర్ అనిపిస్తుంది. కిందికి వెళ్ళి చూద్దాం. మనకి ఇక్కడ చూడడానికి వ్యూ చాలా బాగుంది. వాటర్ వెళ్తుంది. హాయ్, మన బ్రోస్ మొత్తం ఎంజాయ్ చేస్తుర్రు. ఎంజాయ్ కర్రా బాయ్. ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారంట మన వాళ్ళు.
డేంజరస్ వాటర్ ఫాల్ అని ఉంది. డు నాట్ క్రాస్ ద ఫెన్స్, డీప్ వాటర్, డేంజర్ ఆఫ్. కార్ అడవిలో ఉన్నట్లుంది, చాలా బాగా అనిపిస్తుంది ప్లేస్ అయితే. ఇదైతే ఇప్పుడే వర్షం తగ్గింది, హెవీ వర్షం ఉండే. ఇక్కడ ఫుల్ వ్యూ కనిపిస్తుంది, చాలా బాగుంది. ఇంకా 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 వాటర్ పోతుంది. ఇలాంటి కాలువలు దాటుకుంటూ వెళ్తుంటే మస్తు మజా వస్తుంది. బా క్యా భయ క్యా హో గయా? नीच మా గైడ్ కావాలంటే ఇతని నెంబర్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తా, కింద గిట్లా మెన్షన్ చేస్తా. వీడికి వచ్చినప్పుడు ఇతన్ని కాంటాక్ట్ కాండి. కావాలంటే చాలా దూపు అవుతుంది, నీళ్ళు తాగుదాము తెచ్చుకున్న. నీళ్ళు తాగాల్సి వచ్చింది, బాటిల్ మొత్తం పూరా డ్రై అయిపోతుంది. అడ్వెంచర్ చేసుకుంటూ దిగాల్సి వస్తుంది. ఇక దూద్సాగర్ వాటర్ ఇదంతా పోయేది. 200 మీటర్స్ ఇలానే నడవాల్సి వస్తుంది. అంటే ఆల్రెడీ ఒక 1/2 కిలోమీటర్ ఇలా ఎక్కుతూ ఆ వాటర్ కొన్ని నీళ్ళ వాగులు దాటుతూ వస్తున్న మాటనే రావట్లేదు సరిగ్గా. ఈ రాళ్ళల్లో తిరుగుతుంటే చాలా అడ్వెంచరింగ్ ఉందండి. మీరైతే వచ్చి మాన్సూన్లో ఖచ్చితంగా ఎక్స్ప్లోర్ చేయాల్సిన ప్లేస్ ఏదైనా ఉందంటే దూద్సాగర్ వాటర్ ఫాల్. ఖచ్చితంగా మిస్ కావద్దు. మంచి అడ్వెంచర్గా, చాలా కొత్త ఫీల్గా ఉంటుంది. కొత్తగా ఎప్పుడు చూడని వాళ్ళు, ఎప్పుడు ట్రెక్ చేయని వాళ్ళు చేస్తే చాలా బాగుంటుంది. నేను ఇట్లా ఫస్ట్ టైం రావడము చాలా బాగా అనిపిస్తుంది నాకైతే. ఇది వాటర్ ఫాల్ దగ్గరకు వచ్చే కొద్దీ ట్రెక్కింగ్ అనేది హెవీగా అవుతుంది. ఇలాంటి రాళ్ళు ఉన్నాయి, జారుతున్నాము. చూడు అసలుకు వెనకాల ఎలా వస్తున్నాము. వామ్మో, జాగ్రత్తగా నడవకపోతే కిందనే పడతాం. మొత్తం రాలే. దగ్గరకు వస్తున్న కొద్దిగా అయితే సౌండ్ అయితే బాగా వస్తుంది వాటర్ ఫాల్ని, మామూలుగా లేదు. వావ్, ఇక్కడ వాటర్ చూడండి. వచ్చేసినాం వాటర్ ఫాల్కు దగ్గరకు. చూద్దాం వాటర్ ఫాల్, దూద్సాగర్ వాటర్ ఫాల్. ఫుల్ ఎగ్జైట్మెంట్గా ఉన్నా, మామూలు ఎగ్జైట్మెంట్ లేదు నాకైతే. ఒక 10 కిలోమీటర్ ట్రెక్ చేసుకొని వచ్చి వావ్, వ్యూ సూపర్ అంటే సూపర్, మామూలుగా లేదు. అట్లనే ఉండిపోవాలనుకుంటున్నాను. ఈ కెమెరాలో ఏంది కానీ దగ్గరకు వచ్చి చూస్తే అద్భుతమే వేరు. పైన ట్రైన్ పోతుంది. సూపర్ వ్యూ ఉందండి, చెప్పలేం మామూలుగా అయితే. వావ్, ఏమన్నా వ్యూవా. దూద్సాగర్ వాటర్ ఫాల్, ఫుల్ ఎగ్జైట్మెంట్. చూస్తున్నారుగా పైనుంచి ఇంకా పైకి ఉంటుంది. డ్రోన్ ఎగిరేసి ఇంకా ఫుల్ విజువల్స్ తీస్తా, సూపర్ అనిపిస్తుంది అప్పుడు. ఇక్కడ మధ్యలో ఇంకా క్లియర్ వ్యూ పై వరకు. సూపర్. చిన్న కోతి, దాని పిల్ల వర్షంలా పాపం ఎట్లా కూర్చుంది అసలుకు. ఎంత అందమైన వాటర్ ఫాల్ అండి, చూడ్డానికి 2 కళ్ళు చాలట్లేదు. అంత బాగుంది, అంత బాగా ఎంజాయ్ చేశాను. 12 కిలోమీటర్లు నడిచి వచ్చిన వర్త్ అనిపించింది నాకు. ఎందుకంటే వ్యూ చూడగానే చాలా ఆనందంగా అనిపించింది. ఎందుకంటే మనము ఏదైనా సరే ఒక కష్టపడి ఒక ట్రెక్ చేసి ఇలాంటి అందమైన ప్లేస్ చూసినప్పుడు ఆ కష్టపడింది మొత్తం మనం మర్చిపోతాము. నేను మంచి డ్రోన్ షాట్స్ తీద్దామని నేను డ్రోన్ ఫ్లై చేశానండి. అప్పుడే నా బ్యాడ్ లక్ ఏందనంటే
వర్షం అప్పుడే స్టార్ట్ అయింది. నేనేం చేయలేకపోయినా కొన్ని క్లిప్‌లయితే తీసినాను. ఎంత అద్భుతంగా వచ్చినాయండి. డార్క్‌లో వాటర్‌ఫాల్, వైట్ వాటర్‌ఫాల్. దీన్ని ఎందుకంటారు దూద్‌సాగర్ వాటర్‌ఫాల్ అంటే ఈ వీడియో చూస్తే మీకు అర్థమైతది. ఎందుకంటే ఆ గ్రీనరీలో వైట్‌గా మనకెలా వస్తుంది చూడండి. పాలు గారినట్లు పైనుంచి అంత అద్భుతంగా కనిపిస్తుందండి. వ్యూ అయితే ఎక్సలెంట్ ఉంది. ఈ దూద్‌సాగర్ వాటర్‌ఫాలు ట్రాక్ పైన మాత్రం అలో లేదండి. చూసుకొని రాండి. ఓన్లీ కొలెం విలేజ్ నుంచయితే రావాలే. మన గోవా నుంచి 60, 70 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఈ కొలెం విలేజ్. ఈ విలేజ్ నుంచే మనం ట్రెక్కింగ్ గానీ, జీప్ సఫారీ గానీ చేసుకొనైతే మనం ఖచ్చితంగా అయితే రావడానికి వీలుంటది గానీ, ట్రైన్‌లో ఎలాంటి అలో లేదు. ఇక్కడికొచ్చినాక కొన్ని స్కామ్స్ ఉంటాయి. మీరు దానికి గురైతే కావద్దు. మేము ట్రైన్ ఆపుతాము, ట్రైన్‌లో ఎక్కిస్తాం అవన్నీ అంటారు గానీ, అవన్నీ నమ్మొద్దు. ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మోటివేషన్‌గా ఉంటది. ఇలాంటి వీడియోస్, అడ్వెంచర్ వీడియోస్ ఇంకా చాలా చేయడానికి నాకైతే ఒక మీ బ్లెస్సింగ్ లాగా ఉపయోగపడతదండి. ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటా. ఎందుకంటే చాలా కష్టపడి తీశానండి. థ్యాంక్ యూ సో మచ్ చూసే వాళ్ళందరికీ. బాయ్ బాయ్.